గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో బెంటెన్ యొక్క టాప్ 10 ఏలియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఓన్లీ క్లాసిక్ బెంటెనే. నేను దీంట్లో మనకి ఈ బెంటెన్ ఆమ్నివర్స్ కావచ్చు, మనకి బెంటెన్ అల్టిమేట్ ఏలియన్ వీటి గురించి అయితే నేను మాట్లాడట్లేదు. అంతేకాకుండా ట్రాష్ అండ్ రీబూట్ గురించి కూడా మాట్లాడట్లేదు. సో ఓన్లీ క్లాసిక్ బెస్ట్ మనకు తెలిసింది. సో దాంట్లో టాప్ 10 ఏలియన్స్ గురించి అనేది మాట్లాడుకుందాం. సో నెంబర్ 10 క్యానన్ బోల్డ్. సో గైస్ మీకు తెలిసిందే క్యానన్ బోల్డ్ మనకి ఒక స్పీడ్గా రౌండ్గా తిరగలని, తనకి షీల్డ్ కూడా ఉంటుంది. తను వెనకాల చూసుకుంటే ఆ షీల్డ్ తనను ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎన్ని వచ్చినా కానీ తనకి ఇబ్బందులు అనేవి. సో బెంటన్లో తను ఖచ్చితంగా టాప్ 10 ప్లేస్లో ఖచ్చితంగా ఉంటాడు. బికాస్ తన పవర్ కావచ్చు, తన కూల్ డిజైన్ కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు. సో వర్తి ట్రై కాబట్టి మనకి టాప్ 10లో అనేది ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ టాప్ 10 కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెంబర్ 9 గోస్ట్ ఫ్రీక్. సో గోస్ట్ ఫ్రీక్ గురించి తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు అనేది ఫ్యాన్ అవుతారు. గోస్ట్ ఫ్రీక్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి బెంటన్లో మనకు తెలిసిందే. బట్ గోస్ట్ ఫ్రీక్ యొక్క డిజైన్ కావచ్చు, గోస్ట్ ఫ్రీక్ యొక్క క్యారెక్టర్ కావచ్చు, ప్రతిదీ అల్టిమేట్ అని చెప్పుకోవాలి దీంట్లో చూసుకుంటే. ఇక ఈ డిజైన్ అంటే నచ్చని వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఉండరు. ఖచ్చితంగా గోస్ట్ ఫ్రీక్ ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆ డిజైన్ వల్ల అని చెప్పుకోవాలి మనకి బెంటన్లో చూసుకుంటే. సో నేనైతే దీనికి డిజైన్ వల్లే ఫ్యాన్ అయ్యాను మనకి బెంటన్లో చూసుకుంటే. ఇక మనకి నెంబర్ 8 గ్రే మ్యాటర్. సో హీఈస్ వెరీ క్లెవర్ బట్ షార్ట్. మనకు తెలిసిందే మనకి గ్రే మ్యాటర్ అనేది మనకి ఒక యాంట్ సైజులో ఉంటాడు. బట్ తనకున్న తెలివితేటలు అనేవి బెంటన్ దగ్గర ఉన్న ఏలియన్స్ కాదు కదా, ఇంకెవరికి లేవని చెప్పుకోవాలి. సో మనకి బెంటన్ వాచ్ తయారు చేసిన కూడా ఒక గ్రే మ్యాటర్ జాతికి సంబంధించిన వాళ్ళని విషయం తెలిసిందే. సో మీరు బెంటన్ చూస్తే మీకు ఖచ్చితంగా ఆ విషయం తెలుస్తుంది. సో గ్రే మ్యాటర్ మాత్రం ఖచ్చితంగా ఒక గ్రేట్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి ఉన్న ఏలియన్స్లో కొన్నిటికల్లా. ఇక మనకి నెంబర్ 7 చూసుకుంటే హీట్ బ్లాస్ట్. సో మరొక కూల్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. తను హీట్ పంపించి ఫ్లేమ్స్ తోటి అనేది ప్రతి ఒక్కరిని కాల్ చేసినా కానీ ఆ డిజైన్, క్యారెక్టర్ డిజైన్ కూల్ అని చెప్పుకోవాలి అన్నిట్లో చూసుకుంటే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనేది ఒక మనకి హీట్ బ్లాస్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు అనేది ఎంజాయ్ చేస్తారు తన క్యారెక్టర్ వస్తుంది అంటేనే. మనకు తెలిసిందే బెంటెన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు కూడా అదొక కూల్ డిజైన్ అన్నిటికంటే చూసుకుంటే మనకు ఉన్న వాటిల్లో కల్లా. సో నెంబర్ 7 మనకి హీట్ బ్లాస్ట్. నెంబర్ 6 అప్గ్రేడ్. సో అప్గ్రేడ్ గురించి మీకు తెలుసుంటే మాత్రం ఈ క్యారెక్టర్ అనేది ఎప్పటికీ మర్చిపోరు బెంటెన్ చూసిన వాళ్ళు. ఎందుకంటే బెంటెన్లో ఏదైనా మర్చిపోలేని క్యారెక్టర్స్ ఉన్నాయంటే వాటిలో ఇది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. బికాస్ ఈ క్యారెక్టర్ అనేది దాదాపు అన్నిటినీ కవర్ చేసింది. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ ప్రతిదాన్ని అనేది కంట్రోల్ చేయగలదు దాని పవర్ తోటని. సో బెంటన్లో చాలా టైం లైన్ అనేది తీసుకుందని చెప్పుకోవాలి ఉన్న క్యారెక్టర్స్లో కల్లా. సో కొన్ని క్యారెక్టర్స్ అనేవి దీనికంటే ఎక్కువ ఉన్నాయి కూడా, అవే మనకి 4 ఆర్మ్స్. సో 4 ఆర్మ్స్ను మాత్రం ఒక హై ఎక్స్పెక్టేషన్స్లో చూపించారని చెప్పుకోవాలి. ఎందుకు చేశారో అది అర్థం కాలేదు. హీఈస్ పవర్ఫుల్ బట్ మనకి దీనికంటే గ్రేట్ క్యారెక్టర్స్ అనేది చాలా ఉన్నాయి. అవి తర్వాత ముందు లిస్టులో అనేది వస్తాయి. 4 ఆర్మ్స్ కూడా బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. బట్ మనకి బెంటన్లో చూపించడం మరీ ఎక్కువగా 4 ఆర్మ్స్ని చూపించాలని చూశారు, తనని ఫేమస్ చేయాలని చూశారు. బట్ తను మాత్రం కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాటికంటే అవ్వలేకపోయాడు. బట్ మనకి 4 ఆర్మ్స్ కూడా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. సో మనకి నెంబర్ 4 చూసుకుంటే డిటో. సో డిటో గురించి మీకు తెలుసుంటే మాత్రం ఈ క్యారెక్టర్ అనేది లేట్ అపియరెన్స్ ఇచ్చిన ఒక బెస్ట్ అపియరెన్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో మీరు అనుకోవచ్చు 4 ఆర్మ్స్ కంటే ముందు ఎందుకు ఉందని. 4 ఆర్మ్స్ కంటే ముందు ఎందుకంటే ఇది ఖచ్చితంగా 4 ఆర్మ్స్ కంటే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. ఇది మనకి మల్టిపుల్గా మారగలదు. దీనిలాగా చాలా అనేది తీసుకొని వస్తుంది మనకి. సేమ్ లైక్ మనకి బెంటెన్, మనకి నెక్స్ట్ బెంటెన్లో చూసుకుంటే అది అక్కడ ఎక్కువ ఉంది, దీంట్లో ఇది మనకి దానిలాగా చూసుకుంటే. సో ఇది ఒక అల్టిమేట్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. నెంబర్ 3 వేబిగ్. మీకు వేబిగ్ గురించి తెలుసుంటే ఒక బిగ్గెస్ట్ ఏరియన్ ఏదైనా ఉందంటే పవర్ఫుల్ ఏరియన్ వేబిగ్ అని చెప్పుకోవాలి బెంటెన్ దగ్గర ఉన్నట్లో. సో మీరు అనొచ్చు బెంటెన్ 2లో మనకి అదే ఏలియనెక్స్ ఉంది కదా అని. ఏలియనెక్స్ తలుచుకుంటే ఒక ప్లానెట్ అంత సైజు కూడా మాడగలడు, ప్లానెట్ని మింగేయగలిగే పవర్ కూడా ఉంది. బట్ తను మాత్రం మనకి ఎక్కువ ఎపిరియన్స్ కలగలేదు. బట్ ఒక బిగ్ సైజ్ విషయానికి వస్తే మనకి వే బిగ్ అనేది మనకు ఒరిజినల్గా చూసుకుంటే వచ్చేది. ఇక నెంబర్ 2 డైమండ్ హెడ్. డైమండ్ హెడ్ గురించి మీకు తెలుసుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కలిగించాడు. అంతేకాకుండా డైమండ్ హెడ్ యొక్క జాతికి సంబంధించిన ఒక మూవీ కూడా వచ్చిందని చెప్పుకోవాలి. డైమండ్ హెడ్ కూడా మనకి దీంట్లో ఇక నెంబర్ 1 ఎక్సలరేట్. ఈ క్యారెక్టర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ కూల్ డిజైన్, అంతేకాకుండా బెస్ట్ క్యారెక్టర్ బెంటెన్ మొత్తంలో కల్లా.
మనకి అన్ని బెంటెన్లు కవర్ చేసినా కానీ మనకి బెంటెన్ 1, 2, 3, 4 మనకి ఇది రీబూట్ 4 అంటే ట్రాష్ అవన్నీ కవర్ చేసినా కానీ బెస్ట్ ఏలియన్ ఏదైనా ఉందంటే ఓన్లీ మనకి ఎక్సలరేటే. ఎందుకంటే మనం బెంటెన్ చూస్తున్నంతసేపు ఎక్సలరేట్ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది, దీని అపిరెన్స్ ఎప్పుడు కలుగుతుందని ప్రతి ఒక్కరు అనేది ఏగర్గా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి బెంటెన్ చూసేటప్పుడు టీవీలో, సిఎన్లో. సో అంత ఫేవరెట్ క్యారెక్టర్ ఫ్యాన్స్గా చూసుకుంటే ఇది మనకి స్పీడ్ అనేది, దీనికి ఉన్న స్పీడ్ అనేది ఏ ఏరియాకి లేదు. బెంటెన్లో చూసుకుంటే అంత స్పీడ్గా అనేది వెళ్ళగలడు. మనకి పవర్ఫుల్ కాకపోయినా కానీ ఒక బెస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే బెంటెన్లో ఎక్సలరేట్. ఒకవేళ మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నా కానీ ఎక్కడ చూసినా మీకు ఎక్సలరేట్ బెస్ట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో 4 ఆర్మ్స్ అనేది హైప్ చేసి చూపించాలనుకున్నా కానీ మనకి ఆ హైప్ తెచ్చుకుంది ఎక్సలరేట్ అని చెప్పుకోవాలి. జస్ట్ మనకి దానంతా ఎపిరెన్స్ పైన మొత్తం మీద చూసుకుంటే. సో గాయ్స్ చూసారు కదా, ఇది బెంటెన్ టాప్ 10 బెస్ట్ ఏలియన్స్. సో నేను మొత్తం సెర్చ్ చేసి వెబ్సైట్స్లో వాటిలో వెతికి నా ఒపీనియన్ కూడా చేసి దీంట్లో చేశానని చెప్పుకోవాలి. సో మీ బెస్ట్ లిస్ట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలపండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ నా.